హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ డాగీస్. మన జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే వచ్చేసి మే 20కి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ మనకు న్యూస్ వచ్చింది. దాని గురించి నేను వీడియో కూడా చేయడం జరిగింది. ప్రశాంత్ నీల్ సినిమా కావచ్చు అండ్ మన హృతిక్ రోషన్తో వార్ 2 కావచ్చు, దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తాయని చెప్పి ఆల్రెడీ మనకు టీం వాళ్ళు ఎప్పుడు అప్డేట్స్ ఇచ్చారు, దాని గురించి మాట్లాడడం జరిగింది. సో ఇవాళ కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎన్టీఆర్ కూడా తెలియకుండా ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని చెప్పి హృతిక్ రోషన్ వచ్చేసి తన స్టూడియోలో పెట్టడం జరిగింది, ఎన్టీఆర్ను ట్యాగ్ చేసేసి. సో దానికి రిప్లైగా మన జూనియర్ ఎన్టీఆర్ కూడా థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ అని చెప్పి ఆయన కృతజ్ఞతను కూడా తెలియడం జరిగింది. వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించిన నేను కూడా రిటర్న్ మీకు గిఫ్ట్ ఇస్తాను అన్నట్టు కూడా చెప్పడం జరిగింది అనమాట. చూడు, వాళ్ళ బాండింగ్ ఎంత బాగుందంటే నిజంగా హృతిక్ రోషన్ లాంటి అంటే గ్రీక్ గాడ్ ఆయన లాంటి ఎలివేషన్ ఇస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్కి. ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాం నీకు, అది నువ్వు సర్ప్రైజ్ అవుతావు, రెడీగా ఉండు అని చెప్పి ఎన్టీఆర్కి చెప్పడం జరిగింది ఆ మెసేజ్లో. అసలు ఆ మెసేజ్ చూడండి అనమాట, ఆ మెసేజ్ అక్కడ వేసాను. అది చూడగానే నిజంగా చాలా ఆనందంగా అనిపించింది ఫ్యాన్స్కి. ఇది ఇలాంటివి విన్నప్పుడు ఇంకా కొంచెం ఆ బూస్ట్ అనేది వస్తుంది కదా, ఆ బూస్ట్ అనేది ఇస్తా అనమాట. ఇంకా మనకు వెయిట్ చేసినందుకు మనకు ఒక న్యాయం అనేది జరుగుతుంది అనమాట. అక్కడ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. అలాంటిదే ఇది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే ఒక హైప్ క్రియేట్ అయిపోయింది వార్ 2కి. అలాంటిది ఈ హైప్ని ఇంకొంచెం పెంచేసి హృతిక్ రోషన్ గారు ఆ స్టోరీ పెట్టడము, దానికి ఎన్టీఆర్ గారు రిప్లై చేయడము, అదంతా చూసిన ఫ్యాన్స్గా మనము దాన్ని చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి ఒక చిన్నపాటి సాటిస్ఫాక్షన్తో వెయిట్ చేయడము, అది ఎప్పుడు వస్తుందా అది ఏంటి అన్నది. నిజంగా ఇది ఒక బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఆ సర్ప్రైజ్ ఏంటి, ఎలా ఉంటుంది అన్నది 28th వరకు వెయిట్ చేయాల్సిందే, తప్పదు మాత్రం మనకి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ నేను కూడా ఎన్టీఆర్ ఫ్యానే. మీరు కనుక ఈ సర్ప్రైజ్ ఏంటని ఊహిస్తున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో మీరు కూడా నాలాగే వెయిట్ చేస్తున్నారా? నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా దానికోసం. వెయిట్ చేస్తున్నట్లయితే కింద కామెంట్లు చెప్పేసేయండి. అలాగే ఈ విషయాన్ని, నా వీడియోని షేర్ చేసేయండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ. ప్లీజ్ అబ్బా, సపోర్ట్ చేయండి.